సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. స్టాక్ మార్కెట్ దీని గురించి చాలా మందికి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నన్ను అడిగితే నాకు అసలు అవగాహన చాలా తక్కువ. అయితే స్టాక్ మార్కెట్ అనగానే మనం రోజు పేపర్లు ఇలా చూస్తూ ఉంటాం, ఈరోజు ఇలా స్టార్ట్ అయింది, ఇలా పడిపోయినాయి మొత్తం స్టాక్స్ అని, నష్టాల్లో ఉందని, ఈ మధ్య కాలంలో ఇంకా భారీ నష్టాలు వస్తున్నాయని అంటూ ఉంటారు. మరి ఎంతవరకు నష్టాలు ఉన్నాయి? స్టాక్ మార్కెట్లో వీళ్ళు వాడే టర్మినాలజీ అంటే మిడ్ క్యాప్ అని, ఇలా షార్ట్ క్యాప్ అని, లాంగ్ అని, ఇలా చాలా టర్మినాలజీ వాడుతుంటారు. వాటన్నిటికీ అర్థాలు ఏంటి? ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో వైష్ణవి మేడం గారు. నమస్తే సార్. నమస్తే వైష్ణవి మేడం గారు. బాగున్నారు సార్? అదేవిధంగా బాగున్నాను. అదేవిధంగా మీ ఐ డ్రీమ్ ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్ళబోయే ముందు మీరు అడిగిన ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది. జనరల్గా స్టాక్ మార్కెట్లో ఈ మధ్య కాలంలో బాగా నష్టపోతున్నారు కాబట్టి మనం ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే మీరు అడిగింది స్టాక్ మార్కెట్లో మీకు టెర్మినాలజీ. మీరు చాలామంది మాట్లాడేటప్పుడు మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని, లేదా షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని, షేర్ క్యాప్లని, క్యాపిటలైజేషన్ అని, ట్రెండింగ్ పీరియడ్, ట్రేడింగ్ పీరియడ్, ఇలా పదాలు వాడేస్తుంటారు. వీటి అర్థాలు ఏంటి? తర్వాత ఎందుకంటే ఒక టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని పదాలు యథేచ్ఛగా వాడేస్తుంటాం. ఆ పదాలు కామన్ మ్యాన్కి, కొత్తగా మార్కెట్లో వచ్చిన వాళ్ళకి అవగాహన ఉండదు. అందువల్ల మీ ఉద్దేశం నాకు అర్థమైంది. సో అలాంటి పదాల అర్థం అడుగుతూ ఓవరాల్గా అసలు ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు అడగదలుచుకున్నది. I can understand వైష్ణవి గారు. ఎనీహౌ, సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి చాలామంది ఏంటంటే షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని, ఐ మీన్ మిడ్ టర్మ్ అని పదాలు వాడిస్తుంటారు. మీరు ఈ మధ్యకాలంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్రోకింగ్ కంపెనీస్ కానీ డెఫినేషన్స్ విపరీతంగా మార్చేశారు. అసలు షార్ట్ టర్మ్ అంటే 3 ఏళ్ళని, మిడ్ టర్మ్ అంటే 7-8 ఏళ్ళని, మీకు అసలు లాంగ్ టర్మ్ అంటే 15-20 ఏళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక 30 years నుంచి మార్కెట్లో ఉన్నాను. మీరు ఇందాక అడిగిన ముందు మన ఇంట్రడక్షన్లో మీరేట కదా మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ పెట్టిన వ్యక్తి అని అడిగారు. మనం బిఫోర్ రోల్ మీరు అడిగారు, మీరేట కదా ఇన్స్టిట్యూట్ పెట్టింది అంటే. ఎస్, నేనే ఇన్స్టిట్యూట్ పెట్టిన వ్యక్తి. మొట్టమొదటి తెలంగాణ కదా, ఆంధ్ర మొత్తం మీద అసలు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. నేను స్టార్ట్ చేసినప్పుడు ముంబైలో కూడా ఉందో లేదో తెలియదు. అట్లా ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. 1300 బ్యాచ్ చెప్పిన వాడు నాకు తెలిసి ఈ ఇండియాలో ప్రపంచంలో కూడా ఎవరు ఉన్నాడు. 1300 బ్యాచ్ ఓన్లీ స్టాక్ మార్కెట్ బేస్ చేసుకొని చెప్పేవాడు. అందువల్ల మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఆఫ్ ది కెమెరా మీరు అడిగితే నేను చెప్పాను. సో అందువల్ల ఏంటంటే వీళ్ళ యొక్క ఐడియాలజీ వేరు. నా అనుభవంలో ఎప్పుడు కూడా అండి, మీకు షార్ట్ టర్మ్ అంటే 6 months to 1 year పీరియడ్ అనుకోండి. మంత్స్లో 6 to 1 year పీరియడ్ మధ్యలోది షార్ట్ టర్మ్ అనుకోండి. అంటే మినిమం 6 months, మ్యాక్సిమం 1 year అయితే షార్ట్ టర్మ్ కింద తీసుకోండి. మీడియం టర్మ్ అంటే 1 year అబోవ్, 3 years లోపల అయితే మీడియం టర్మ్ అనుకోండి. 1 to 3 years మధ్యలో అయితే అది మీడియం టర్మ్ అనుకోండి. తర్వాత మేడం గారు 3 years దాటిన తర్వాత బిఫోర్ 7-8 years అయితే మీరు లాంగ్ టర్మ్ అనుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ 1 cycle 7 to 8 years. 20 years అని రెడ్డి ఎవడో రాజేవాడు. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల మీరేం చేస్తారంటే ఇప్పుడు సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రేక్షకులకి. షార్ట్ టర్మ్ బిట్వీన్ 6 months to 1 year, బిలో 1 year. మీడియం టర్మ్ 1 year అబోవ్, 3 years లోపల. అండ్ లాంగ్ టర్మ్ సో అబోవ్ 3 years అండ్ 7 to 8 years అయితే మీకు ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ కింద అంటే మనం డిఫైన్ చేయొచ్చు, అట్లా డిఫైన్ చేయొచ్చు. అందువల్ల మనం ఎందుకంటే టానిక్ మాట్లాడేటప్పుడు మీడియం టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అన్నప్పుడు యథేచ్ఛగా ఈ పదాల మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోండి. ఒక టాపిక్. రెండోది మీరు అడిగింది ఏంటంటే ఎస్, మీరు అడిగింది నాకు అర్థమైంది. సార్ లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి అని అడిగారు. మొట్టమొదటి లార్జ్ క్యాప్ అంటే ఏంటో చెప్తాను. లార్జ్ క్యాపిటేషన్ అంటే ఏంటో చెప్తాను. 20,000 కోట్ల పైన క్యాపిటేషన్ ఉన్న కంపెనీలు, 20,000 కోట్ల పైన క్యాపిటేషన్ ఉన్న కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. 20,000 కోట్ల పైన ఉంటే దట్ ఈస్ కాల్డ్ లార్జ్ క్యాప్ క్యాపిటేషన్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి, నిఫ్టీ ఫస్ట్ 100 లార్జ్ క్యాప్. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే నిఫ్టీలో
మొట్టమొదటి 100 లార్జ్ క్యాప్ కింద తీసుకుంటాం. ఓకే. దట్స్ లార్జ్ కేర్. తర్వాత మిడ్ క్యాప్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి 5,000 crores అబౌవ్, 20,000 crores బిలో. అంటే ఈ 5,000 కోట్లు ఈ 20,000 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఓకే. అదే మనం ఎన్ఎస్సి పరిభాషలో చూసుకున్నాం అనుకోండి, ఈజీగా చెప్పాలనుకోండి, 101 నుంచి నిఫ్టీలో 101 నుంచి అప్ టు 250 వరకు మీరు మిడ్ క్యాప్ స్టాక్స్ అనుకోండి. రైట్. 101 నుంచి నిఫ్టీలో 250 వరకు మధ్యలో ఉన్నవన్నీ కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ అనుకోండి. ఓకే. అదే స్మాల్ క్యాప్ అనుకోండి, బిలో 5,000 crores క్యాపిటేషన్ కంపెనీస్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఓకే. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే నిఫ్టీలో అబౌట్ 250 కంపెనీస్ మొత్తం కూడా మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు చాలా సింపుల్గా స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి అర్థమైంది. అదేవిధంగా షార్ట్ టర్మ్ అంటే ఏంటి, మీడియం టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే అర్థమైంది. తర్వాత ఇక్కడ నేను క్యాపిటేషన్ పదం వాడాను. ఎస్. చాలా మంది ఏంటంటే అసలు షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటేషన్ అంటే ఏంటి మాట్లాడదాం. మేడం గారు షేర్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీలో టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 కోటి షేర్లు ఉన్నాయి అనుకోండి మేడం గారు. ఒక కంపెనీలో 1 కోటి ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఓకే. ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ 10 రూపీస్ అనుకోండి, అంటే ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది షేర్ 10 రూపాయలు. ఓకే. లైక్ దట్ ద కంపెనీ ఇస్ 1 crore ఈక్విటీ షేర్స్. అప్పుడు టోటల్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అంటే ద ఒరిజినల్ ఆఫ్ ది షేర్ అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ 10 రూపాయలు. మీరు 1 కోటి షేర్లు ఉన్నాయని కదా, 1 crore ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది 10 crores. దట్ ఈస్ కాల్డ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అంటారు. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ మేడం గారు, ఇంకోసారి ప్రేక్షకుల కోసం, ఒక కంపెనీలో 1 crore షేర్స్ ఉన్నాయి, ఈక్విటీ షేర్స్. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ 10 రూపీస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని షేర్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అంటారు. 10 crores ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. రైట్. అదేవిధంగా క్యాపిటలేషన్ అంటే ఏంటి, ఒరిజినల్ ఆఫ్ ది షేర్ వాల్యూ 10 రూపాయలు అనుకున్నాం, అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేట్ కంపెనీ. సో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఆన్ ద షేర్ 10 రూపీస్. సో అట్ ప్రెసెంట్ ఇట్ ట్రేడ్ అట్ 300 రూపీస్ లెవెల్. ఎందుకంటే కంపెనీ ఆస్తులు పెరిగి ఉండొచ్చు, కంపెనీ సేల్స్ పెరిగి ఉండొచ్చు, కంపెనీ లాభాలు పెరిగి ఉండొచ్చు, విపరీతంగా కంపెనీ ఎక్స్పాండ్ అయి ఉండొచ్చు. అందువల్ల అప్పుడప్పుడు 20 ఏళ్ల క్రితం 10 రూపాయల ఫేస్ వాల్యూతో స్టార్ట్ అయిన కంపెనీ అర్థమైంది ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది షేరు ఇవాళ అదే 10 రూపాయలకు దొరకదుగా. సింపుల్గా చెబుదామని మేడం గారు, మీ తాతగారు అప్పుడెప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి పొలం కొనుక్కున్నారు 30 ఏళ్ల క్రితం. ఆ 1,00,000 రూపాయలు ఉంది ఇవాళ 1 కోట్లు 2 కోట్లు అయింది. అలానే వాల్యూ ఆఫ్ ది షేర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఓ కంపెనీ షేరు ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సిలో 300 మీద ట్రేడ్ అవుతుంది, దట్ 300 మీద ట్రేడ్ అవుతుంది, దాన్ని మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అంటారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయనుకున్నాం ఇందాక మన కంపెనీలో, 1 కోటి షేర్లు ఉన్నాయనుకున్నాం. 1 కోటి షేర్లు ఇంటూ అట్ ప్రెసెంట్ ఇట్ ట్రేడ్ అట్ 300 కదా. సో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మార్కెట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మల్టిప్లై ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ 300 మల్టిప్లై చేస్తే వచ్చి 300 crores. ఐ మీన్ టోటల్ క్యాపిటేషన్ ఆఫ్ ది కంపెనీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మీకు వచ్చేసరికి ఐ మీన్ 15,000 lakhs crores క్యాపిటేషన్ క్రాస్ అయింది. ఇన్ఫోసిస్ 5 lakhs crores క్యాపిటేషన్ దాటి వెళ్ళిపోతుంది. టీసీఎస్ ఐ మీన్ 13 lakhs crores క్యాపిటేషన్ దాటి వెళ్ళిపోయింది అంటుంటారు. అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ క్యాపిటేషన్ అంటే టీసీఎస్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మార్కెట్ వాల్యూ ఉంది కదా టీసీఎస్, దాంతో మల్టిప్లై చేస్తే వచ్చింది అబౌవ్ 13 lakhs crores వాల్యూ ఉంది అనమాట. అందువల్ల టీసీఎస్ 13 lakhs crores క్యాపిటేషన్ కంపెనీ, రిలయన్స్ 50 lakhs crores క్యాపిటేషన్ కంపెనీ, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీకు షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అర్థమైంది, సో క్యాపిటేషన్ అంటే అర్థమైంది. ఇక మూడోది మేడం గారు, మనం ట్రేడింగ్ పీరియడ్ ట్రెండింగ్ పీరియడ్ అని 2 పదాలు యథేచ్ఛగా వాడేస్తాం. ట్రేడింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మేడం గారు, ఒక స్టాకు అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, లేదు ఇండివిజువల్ స్టాక్స్ అవ్వచ్చు, ఒక స్పెసిఫిక్ పీరియడ్లో పైకి వెళ్ళలేదు కిందకి వెళ్ళలేదు, కండిషన్స్ ఆఫ్ మార్కెట్ నాట్ కోఆపరేట్, లైక్ దట్ కండిషన్స్ ఇట్ మూవ్ విత్ ఇన్ ది లిమిట్స్, రేంజ్ బౌండ్, ఇట్ మూవ్ నారో, ఇట్ మూవ్ కంజంక్షన్. అంటే ఒక 2 లైన్ల మధ్య మూవ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం ఫ్లాట్ ట్రెండ్ అంటాం, ట్రేడింగ్ పీరియడ్ అంటాం. ఈ ట్రేడింగ్ పీరియడ్ అనేటువంటిది సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక 800 రూపీస్ స్టాక్ ఉందనుకోండి, అది 800కి వస్తేనేమో పైకి వెళ్తుంది, 880కి వెళ్తేనేమో కిందకు వస్తుంది. సో 800 మధ్యన ఊగుతుంది అనుకోండి ఒక 2-3 నెలల నుంచి, దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ పీరియడ్ ఉంది అంటాం. విత్ ఇన్ ది లిమిట్స్లో మూవ్ అవుతుంది, బ్యాండ్స్లో మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ పీరియడ్లో ఉంది అంటాం. అదే ట్రెండింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఏదో ఒక దశ తీసుకోవాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విత్ ఇన్ ది లిమిట్స్లో ఉన్నటువంటి స్టాకు విత్ ఇన్ ది లిమిట్స్లో ట్రేడ్ అవుతుంది, రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది స్టాకు. ఓ మంచి గుడ్ న్యూస్ ఏదైనా వచ్చి బ్రేక్అవుట్ తీసి ఆ
పైకి కొట్టుకొని వెళ్ళిపోయింది అనుకోండి, ఓకే. అది ట్రెండింగ్ పీరియడ్లో పోయింది అంటే ఒక డైరెక్షన్ తీసుకుంది. ట్రెండింగ్ అంటే దిశ డైరెక్షన్ తీసుకుంది. Right. సో అప్పో డైరెక్షన్ తీసుకుంది అనుకోండి, అప్ ట్రెండ్లోకి వెళ్ళింది అంటాం. ఓకే. అదే ఆ ట్రేడింగ్ పీరియడ్లో మూవ్ అవుతూ ఒకవేళ బ్రేక్ డౌన్ కొట్టి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని డౌన్ ట్రెండ్ అంటాం. ట్రెండ్ అంటే దిశ, అదేదా అది డౌన్ ట్రెండ్ అంటే కిందకి వెళ్ళిపోతుంది, ఆ షేర్ కింద దిశ తీసుకుంది, డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది అంటాం. అంటే ఇప్పుడు మీకు బ్రీఫ్గా నేను చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ది లిమిట్స్లో ట్రేడ్ అవుతేనేమో, విత్ ఇన్ ది బ్యాండ్స్ మూవ్ అవుతుంటేనేమో ద స్టాక్ ట్రేడింగ్ పీరియడ్, రైట్. దాన్ని క్రాస్ చేసి బద్దలు కొట్టుకొని పైకి వెళ్తేనేమో ట్రెండింగ్ పీరియడ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది అంటాం. ఓకే. దాన్ని బద్దలు కొట్టుకొని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ట్రెండింగ్ పీరియడ్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళింది అంటాం. సో దట్ కౌంటర్ ఎంటర్డ్ ఇంటూ డౌన్ ట్రెండ్ అంటే కిందకి వెళ్ళిపోయే దశ తీసుకొని వెళ్ళిపోతుంది అంటాం. ఈ పదాలు జనరల్గా, ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో ఈ పదాలు అనేటువంటి తెలియకుండా కామన్ అంటే అందరికీ తెలుస్తాయి మనం అనుకోకూడదండి. ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు, పసిపిల్లలు కూడా ఇవాళ 18 years 19 years 18 years క్రాస్ అయ్యి 19 years వచ్చేటటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకోవటం అంటే వాళ్ళకి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి మనం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఏంటంటే అండి ఒక కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని, ఒక లే మ్యాన్ దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేస్తుంటాం ఏదైనా కార్యక్రమం. అంతేగాని మార్కెట్లో నుంచి 30 ఏళ్ళు మార్కెట్లో ఉండి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం బేస్ చేశాను కదా, వాళ్ళకి సంబంధించి కూడా వస్తుంది. ఇప్పుడు ముందు ఈ లేమ్యాన్ సంబంధించినట్టు డిస్కస్ చేసుకుంటూ తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు 20 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియని విషయాలు కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం లేటర్ ఆన్ వీడియోస్. థ్యాంక్ యూ మేడం గారు, వైష్ణవ్ గారు. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.